హలో నమస్తే అండి. నేను ఈరోజు పన్నీర్ కర్రీని నా స్టైల్లో ఎలా చేస్తాను అనేది చూపిస్తాను. సో వాటికి కావాల్సిన సరంజామా అండి, ఒక బౌల్లోకి అయితే కొంచెం కారం, ధనియా పౌడరు, గరం మసాలా, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, మీడియం సైజులో కట్ చేసుకున్నటువంటి పన్నీర్ పీసెస్ని కూడా వేసుకొని బాగా కలిపి పక్కన ఉంచుకోవాలండి. ఇలా చేయడం వల్ల ఉప్పు కారం బాగా పడతాయి. ప్యాన్ వేడెక్కాక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక మసాలాలు పట్టించిన పన్నీర్ ముక్కలను ఇందులోకి వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆనియన్స్ని వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక అదే దాంట్లోకి కొన్ని టమాటా ముక్కలు వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక మిక్సీ జార్లోకి తీసి చల్లారనివ్వాలండి. మీరు బౌల్లోకైనా తీసి పెట్టుకోవచ్చు, తర్వాత జార్లోకి వేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు. అదే పాన్లోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు వేసి అవి కాసేపు ఫ్రై అయ్యాక ఈ మసాలా ముద్దను కూడా, పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా ముద్దను కూడా వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఇది కాసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం కారం, పసుపు, ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే 1/4 కప్పు పెరుగును వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిసేపు ఫ్రై అయ్యాక గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ పీసెస్ని కూడా ఇందులోకి వేసుకొని బాగా కలుపుకొని కొంచెం కసూరి మేతి వేసుకొని కలుపుకొని కాసేపు ఉడికించుకోవాలి. అంతే అండి, పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. చపాతీలోకి కానీ, రోటీస్లోకి కానీ, రైస్ ఐటమ్స్లోకి కానీ చాలా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.